రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుంది. వాటాల లొల్లితో సీఎం సహా మంత్రులు రోజుకో కొట్లాట బయటపడుతుంది. సింగరేణి నైనీల టెండర్ల విషయంలో భారీ స్కామ్ జరుగుతోంది. కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. అవినీతికి తెగబడుతూ రేవంత్ అనుయాయులకు టెండర్లు అప్పగిస్తోంది. దండుపాల్యం ముఠాలాగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. అధికార నేతల వాటాల కొట్లాటలో ఐఏఎస్ అధికారులు జర్నలిస్టులు బలవుతున్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా రేవంత్ సర్కార్ పాలన అవినీతికి కేరాఫ్గా నడుస్తోంది. ఢిల్లీకి దోచుకెళ్లడం, మిగిలింది వాటాలు పంచుకోవడం ఇదే తంతు నడుస్తోంది. సింగరేణి నైనీల టెండర్లతో భారీ స్కామ్కు తెరలేపింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారం చేతిలో ఉంది కదా అని అవినీతికి తెగబడుతూ రేవంత్ అనుయాయులకు దోచిపెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కమిషన్ల కోసమే సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి శోభా కంపెనీకే తొలి టెండర్ కట్టబెట్టారు. రేవంత్ మంత్రుల అనుయాయులకు మొత్తం 6 కాంట్రాక్టులను ప్లస్ 7 నుంచి 10% కేటాయించి వేల కోట్లు కొల్లగొట్టినట్లు ఆధారాలున్నాయని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తే ఆధారాలు సమర్పిస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని అన్నారు. సింగరేణి టెండర్ల కేటాయింపులో దేశంలో ఎక్కడా లేని, కోల్ ఇండియాలోనూ లేని సైట్ విజిట్ సర్టిఫికేట్ విధానాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ 2024లో తీసుకొచ్చిందని హరీష్ రావు వివరించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి మధ్య వాటాల పంచాయతీ తేలకని నైనీ బ్లాక్ టెండర్ను రద్దు చేశారని, ఇదే విధానంలో అప్పగించిన 6 టెండర్లపై మాత్రం మౌనం వహిస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. సింగరేణి టెండర్ల స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి బీజేపీతో చీకటి ఒప్పందం లేకుండే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు. నైనీ బ్లాక్ వ్యవహారంలో వాటాల పంచాయతీ వచ్చి సీఎం, డిప్యూటీ సీఎం, మరో మంత్రి కొట్టుకునే పరిస్థితి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఆన్లైన్ సిస్టమ్ కాంపిటేటివ్ పద్ధతిలో 7 టెండర్లను -నుంచి 20 వరకు అప్పగించామని హరీష్ రావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత కమిషన్లు, వాటాల కోసం అప్పటి టెండర్లను రద్దు చేస్తోందని ధ్వజమెత్తారు. వెంకటేష్ ఖని శ్రీరాంపూర్ ఓసీ2ను -7కు కట్టబెడితే ఇప్పుడు రద్దు చేసి +7కు అప్పగించారు. డీల్ కుదరక శ్రీరాంపూర్ ఓసీ2 విస్తరణ 2025 టెండర్ కేటాయింపును 3 సార్లు వాయిదా వేశారు. కమిషన్లు దండుకుని తమ అనుయాయులకు ఇచ్చేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సింగరేణి గతంలో బల్కు ఐఓసీఎల్ నుంచి డీజిల్ తెచ్చేది. కానీ కాంగ్రెస్ సర్కారు పెద్దలు తమ పర్సంటేజీల కోసం సింగరేణి డీజిల్ కేటాయించే విధానాన్ని కాంట్రాక్టర్కు అప్పగించారు. దీంతో సంస్థకు 50 నుంచి 100% నష్టం వచ్చే పరిస్థితి తలెత్తిందని, ఈ వ్యవహారమంతా సీఎం సమీప బంధువు, సన్నిహితుల కనసన్నల్లోనే జరుగుతోందని హరీష్ రావు వివరించారు. ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో వాటాల పంచాయతీలు ముందుకొచ్చినాయి, ప్రజలకు ఇవ్వాల్సిన 6 గ్యారంటీలు వెనుకబోయినాయని రేవంత్ పాలనపై హరీష్ రావు మండిపడ్డారు. గత రెండేళ్లుగా రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలడానికి అనేక ఉదాహరణలున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వానికి హరీష్ రావు పలు సూటి ప్రశ్నల్ని సంధించారు. దక్కన్ సిమెంట్స్ యజమానిపై సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి తుపాకీ ఎక్కుపెట్టి పైసలు వసూలు చేశారని మంత్రి కుమార్తె చెప్పింది నిజం కాదా? సీఎం, మంత్రి కొండా సురేఖ మధ్య వాటాల పంచాయతీ కాకుంటే మరేంటని ప్రశ్నించారు. సమ్మక్క సారక్క ఆలయ టెండర్లు తమ కంపెనీకి దక్కించుకోవడం కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దేవాదాయ శాఖ నుంచి R&Bకి మార్చుకోలేదా అని ప్రశ్నించారు. ఎక్సైజ్ కంపెనీలకు హోలోగ్రామ్ కాంట్రాక్టు టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మధ్య వివాదం తలెత్తలేదా? తన సంతకం లేకుండానే సినిమా బెనిఫిట్ షోల టికెట్ల ధరలు పెంచుతూ జీవోలు వస్తున్నాయని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పలేదా? టికెట్ రేట్ల విషయంలో ముఖ్యమంత్రి వర్సెస్ మంత్రి కోమటిరెడ్డి మధ్య మూటల వ్యవహారం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు హరీష్ రావు. కాంగ్రెస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 8 కోట్ల కోసం కాంట్రాక్టర్ను బెదిరించిన వ్యవహారం బట్టబయలు కాలేదా? స్వయంగా కాంట్రాక్టరే పోలీసులకు ఫిర్యాదు చేయలేదా? ఈ వ్యవహారాలన్నీ వాటాలు, ముఠాల పంచాయతీలు కాకుంటే మరేంటి అని రేవంత్ ప్రభుత్వాన్ని హరీష్ నిలదీశారు. ప్రజల పక్షాన నిలుస్తున్న బీఆర్ఎస్ జర్నలిస్టులను వేధించేందుకు ముందుండే పోలీసు అధికారులు కాంగ్రెస్ నేతల అక్రమ వ్యవహారాలను ఎందుకు చూడడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఖాకీ బుక్కు అందరికీ సమానమని చెప్పే డీజీపీ శివధర్ రెడ్డి ఖాకీ బుక్కును కాకెత్తుకుపోయిందా? తప్పు చేసిన వారిని చట్టం వదిలిపెట్టదని చెప్పే సజ్జనార్, నీ రూల్ బుక్ ఏమైందని పోలీసు శాఖను ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతల అక్రమ వ్యవహారాలు, దుర్మార్గాలు మీ దృష్టికి రాలేదా అంటూ నిలదీశారు.